దేవతాకోటికి చెందిన కొన్ని నాగజాతులు ఉంటాయి. అవి పరమేశ్వరుని చుట్టుకుని ఉంటాయి. అవి 8 కులములకు చెందిన నాగజాతులు. మనకి ఎలాగో నాగుల చవితి మొదలైన రాబోతోంది కదండి. ఈ నాగజాతుల ఉపాసన కూడా మనల్ని ఎంత అనుగ్రహిస్తుందో శాస్త్రముల్లో చెప్పారు. మహాభారతంలో నాగజాతికి నమస్కారం చేసి వాసుకి మాకు ప్రసన్నుడయ్యడినని మహానుభావుడు ఉదంకుడు చెప్పినటువంటి పద్యములు ఉన్నాయి మనకి. ఆ నాగుల పేర్లు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు 8 దివ్య నాగకులములు. అవి వాటిని స్మరిస్తే చాలు మనకి నాగదేవతల అనుగ్రహం లభిస్తుంది. అనంత వాసుకి తక్షక, అనంత వాసుకి తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ. అనంత వాసుకి తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అష్ట నాగకులములు. ఇవి ఆయన అలంకరించుకుని ఉంటాట. అంటే ఆ నాగులు ఆయన ఆ విధంగా సేవిస్తూ